తెలుస్తున్నారు. ఎందుకంటే అధికారులు మోసవాళ్ళని ఉంటారు, ఎవరు మోసవాళ్ళని ఆరాధ్య దైవం కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారికి మన గౌరవ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు జోహార్ 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 కొనసాగిస్తాం. దయచేసి ఇంటి వాళ్ళందరూ కూడా క్రింద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పట్టించుకోకపోతే, నిధులు కేటాయించకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా పునరుద్ధరించి ఈరోజు ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం చిన్న చిన్నగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే మన నియోజకవర్గాలకు వస్తే మనం ఈ 2 సంవత్సరాల్లో విశేషంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఏలూరు సాంబశివరావు గారి నేతృత్వంలో 3 ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ చేరాలి. ఆ కాలేజీలో మాట్లాడుకోవడానికి తల్లి ఒక కూతురు వెళ్తున్నారు. అలాగా ఒక ఆమె మన చిలకలూరుపేట వెళ్తుంది, ఏదో కొన్ని సరుకులు తెచ్చుకొని ఊర్లో అమ్ముతుందంట. అంటే ఎవరు ఊరికే తిరగట్లా, అందరూ వారి వారి పనులు వారి వారి జీవనోపాధి కోసం పనిచేస్తా ఉన్నారు. ఆ పనిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందించిన ఈ యొక్క బస్సు, ఉచిత బస్సు వారికి చేదోడవాదోడుగా ఉంది. రోజు పచ్చూరు నుంచి వెళ్ళి ఇంకొల్లో పనిచేసే అమ్మాయి ఒక దాదాపు 70-80 రూపాయల టికెట్ ఉంటే 7-3-22,000 అదే దానికే ఖర్చు అయిపోతాయి కదా. ఒక 8,000-10,000 జీతం ఇస్తే అందులో 2-3 అయిపోయి 3,000 దానికి పెడితే ఇంకా ఆమెకి మిగిలేది ఏమి ఉండదు. చాలా మంది అట్లా మానేశారు వెళ్ళలేక. కానీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు వలన చక్కగా వెళ్తా ఉంది, వస్తూ ఉంది, పని చేసుకుంటుంది. ఆ 3,000-4,000 ఫ్యామిలీ ఖర్చులకు వాడుతూ ఉంది, పిల్లలు చదివిస్తూ ఉంది, పిల్లలకి మంచి భోజనం పెడతా ఉంది. సో ఒక మంచి అసెట్గా ఆ కుటుంబం వాడుకుంటుంది. దానికి కూడా దాదాపు డబ్బులు మన ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే అన్నదాతలకి దాదాపు మన ఊర్లో 850 మంది రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఇప్పటికే 2 సంవత్సరాలు వారికి అందించడం జరిగింది. అన్నదాత సుఖీభావ కింద. ఇందులో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చే డబ్బులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించే డబ్బులు, ఇవన్నీ 20,000 రూపాయల రైతుకి అందించడం జరుగుతూ ఉంది. ఈరోజే వారు ఆ డబ్బు రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం ఈ 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. అలాగే మొన్న రైతులకి పొగాకు సమస్య వచ్చింది. వాస్తవంగా పొగాకు దేశమంతా కూడా ఎక్కువ వేశారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గింది. 1 కేజీ పొగాకు కావాలి అంటే 3 కేజీలు తయారు చేశారు. అంటే ఒక సంవత్సరానికి 100 కేజీలు కావాలనుకోండి పొగాకు. మన దగ్గర 300 కేజీలు పండించారు. 300 కేజీలు పండిస్తే 3 సంవత్సరాల కావలసినంత సరుకు మన దగ్గర ఉంది కదా, ఉందా? మరి మన దగ్గర సరుకు ఉందని తెలుసు కాబట్టి వ్యాపారస్తులు రేటు తగ్గించారు. సరే అని మనం ప్రభుత్వాన్ని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, వారందరూ కూడా మన సమస్యని, మన బాధ విని 275 కోట్లు పెట్టి చిన్నకారు రైతులు పొగాకు కొన్నారు. ఇప్పుడు ఈరోజు రైతుల దగ్గర పొగాకు ఉంది, అంత పెద్ద రైతుల దగ్గర ఉంది. 4 ఎకరాల పైన వ్యవసాయం చేసే ప్రతి రైతు దగ్గర ఈరోజు పొగాకు ఉంది. మళ్ళీ ఆ పొగాకు ఎంత ఉందంటే మళ్ళీ ఇంకొక 20 మిలియన్ ఉంది. కార్మికులకి, చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి, వీళ్ళందరికీ కూడా 500 కోట్ల రూపాయలు దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 4,000 నుంచి 15,000 దాకా వారికి సైడ్ కాలువ కావచ్చు, స్కూల్లో వస్తువులు కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి మీ కంటి ముందుకి మసీద్ దగ్గర
చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ గోళీలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.